నేను చాలా డిసిప్లైన్ మనిషిని. నా దగ్గర పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లాఠీ చార్జ్ చేసి జైల్లో దోసేస్తాను. ఇప్పుడు నేను అటెండెన్స్ పిలుస్తాను, వరుసగా పలకండి. నెంబర్ 1. అదే ఏం లేదు, ఏంట్రా ఏ ప్రెస్ గాడిద? ప్రజెంట్ సార్ అనాలి, అండర్స్టాండ్? నెంబర్ 2. ఓకేనా? నీ ముఖం మండ ఉన్నపోతున్న అరుపేమిట్రా? నెంబర్ 3. వస్తున్నాను. ఆర్నీకుండు పగలా, ఇది ఒరిమడి అనుకున్నావా, బడి అనుకున్నావరా? నెంబర్ 4. ఏంట్రా ఓయి, నువ్వేమన్నా నా పెళ్ళానివా? నిద్ర మొత్తం వేస్తావా? నెంబర్ 5. వంకాయ్. ఊరి కోతి వేదవా, వచ్చాను సార్ అనాలిరా. నెంబర్ 6. క్యాబే. క్యాబేయా? బే ఏంట్రా, బేవరసేదవా? ఇంకా నయం పద్మాసం లేదు. చిడతలు వాయిస్తావేట్రా, ఉడతలు పట్టే నాయాల. నీ పేరేంట్రా? నా పేరా బోసడికే. పేరడిగితే బోసుడికి అని తిడతావురా? రేయ్ నాటోలు చేస్తా, చెప్పా. నా పేరు బోస అండి, ఇంటి పేరు డీకే అండి. రెండు కలిపితే బోసడికే కదేటండి? ఓరి చవట, బోసుడికే కాదురా, డీకే బోస్ అని చెప్పాలి. నెంబర్ 7. తొక్కలే. తొక్క నీకు తాలే తొక్క టికెట్ గా. నెంబర్ 8. ఆడు బయట బచ్చాలు ఆడుకుంటున్నాడండి. ఇప్పుడు బచ్చలేంట్రా లుచ్చ వెదవకి? ఉచ్చలు లేచిపోతాయి, వెంటనే రమ్మని వెదవని. అరే పండు, ఈ తొక్కలో మేస్టర్ నేను రమ్మంటున్నారా? ఈ వంకతో నువ్వు పారిపోదావునా? చంపుతా కుట్టా. అందుకని స్కూల్కి రానన్నారు. మేస్టర్ అండి, ఏంటి ప్రమాణ పూర్తిగా చెప్తున్నానండి, అర్జెంట్ అండి. కుట్టా. ఇక్కడే కూర్చోబెట్టారండి. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే నరుకుతా. కుట్టా. ఎస్ మేడం. మేడమా? ఇక నయం మాడా లేదు. ఏం తల్లి, నీ కంటికి నేను మేడంలా కనిపిస్తున్నానా? నెంబర్ 10. నాకు సిగ్గు బాబు. అటెండెన్స్ పెరగడానికి సిగ్గేంటే మా అమ్మ. నెంబర్ 11. పోండి. అవ్వా, చీపోండి అంటే మొగుండి అన్నట్టు. నెంబర్ తో పిలిస్తే నాకు అదోలాగా ఉంటుందండి. నువ్వు అలా మెలికలు తిరుగుతుంటే నాకేదో అయ్యేలా ఉంది. కుట్టా. నెంబర్ 12. మా నాన్నగారు మగాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు. మగాళ్ళతో మాట్లాడకూడదన్నారు కానీ ఊకలో ఈకలు అంటాడు, ఈయనతో మాట్లాడచ్చు. ఊకలో ఈక అంటే నేను మొగాడిలాగా అవ్వబడట్లేదా? రే అడ్డగాడిగా చంపేస్తారు. కుట్టా. నెంబర్ 13. సరళక్క, నిన్ను మేస్టారు పిలుస్తున్నారే. నేనే. ఆ కులికేమిటే బాబు. ఇంకే అటెండెన్స్ ఆఫ్ చేద్దాం. ఉప్పు కప్పు రంబు పద్యం చెప్పండి. ఏయ్ పాప, నువ్వు చెప్పమ్మా. నాకు ఈ మధ్య పద్యం చదవడం అస్సలు కుదరటం లేదండి. మొన్న తొలాటి సినిమాకి, నిన్న సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి. ఇవాళ మిడ్ నైట్ షోకి వెళ్ళు, ఎవడో ఎత్తుకుపోతాడు, శని వదిలిపోద్ది. రే దుర్పలం, నువ్వు చెప్పరా. యు మీన్ మీ? నువ్వేరా వెతవా చెప్పా. యా ఒక్క ఫ్రమ్ నాట్ పాలిక్ నాట్. ఓకే, చూడు రుచులు టేస్ట్ బ్యాక్. దట్స్ ఆల్. తెలుగు ఇంగ్లీష్ కలిపి చెప్తావేంట్రా వెతవా? టేస్ట్ గీస్తున్నావు అంటే మొఖం పేస్ట్ అయిపోతాయి. రే నువ్వు చెప్పు. అలాగేనండి, బేసిక్ గా చెప్తానండి. ఉప్పు కప్పు రంబు పక్క పోలిక నుండి చూడలతో జాడవేరే కొబ్బరి అటు పెట్టి అటు పెట్టి 2 రూపాయల చేతులు పెట్టి కాళ్ళకి దండం పెట్టుకో. రే కట్టకట్టాలో తోసేస్తాను కాంత్రి వేదవా. నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా? పోయి నీ బాబుతో కలిసి పెళ్లిళ్ళు చేసుకొచ్చుకుంటా. నువ్వు చెప్పాప. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా, పురుష్ అమ్మా, పురుష్ ఇక నేను చెప్పలేను బాబు. ఏమిటి తల్లి, పురుష్ పురుష్ అని చెక్కల గురించి చేస్తున్నావు? పురుషుల వీక్నెస్ ఏమైనా పట్టుకుంది ఏమిటి? నేను నాతో చెప్పి అర్జెంటుగా పెళ్లి చేసామని చెప్తాలేమా. నువ్వు చెప్పరా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. పురుషులందు ఉండ పురుషులు లేరయ్యా. ఇది స్కూల్ అనుకున్నారా, డ్రామా హాల్ అనుకున్నారా? ఇక పద్యం వద్దురా. ఒరే బొత్తుడపి చేతమైన ముచ్చప్రా.
చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు మేస్టారండి ఆ. మొలతాడు బంగారందేనండి కాదు ఇత్తడిది. ఓహో. ఏం తాకటించుకుంటావా ఎద్దవక్కన? ఏదైతే నీకెందుకురా చవటన్నర తోట. 5 రూపాయలు నువ్వు చెప్పరా. చేతన్ మో చెంగల్పు దాన్ ఓకే గోల్డెన్ మొలతాడ్ వాట్ నెక్స్ట్ మెకన్నాస్ గోల్డ్. దట్స్ ఆల్ దట్సాలు గోల్డ్ అని మొలతాడంటే వెంటరా నీ ముఖం మండ. కూర్చోరా. రేయ్ నల్లడెక్కరా రేయ్. నువ్వు చెప్పు. ఈ అమ్మ అందుకే ఈ స్కూల్కి రాను నేను తక్కువది. నోరు మూసుకొని చెప్పు. నువ్వు కూడా లేకరా ప్లీజ్ కాసుకో. చేత వెన్న ముద్ద చెంగల్వపు దండ బంగారు మొలతాడు పట్టుదట్టి అంతవరకే వచ్చు నోరు మూసుకొని కూర్చోదే. రే నాకేం నేను చెప్పడం రాదు, పద్యాలు రావు. రే కనీసం అంకెలన్నా మాస్టారండి నేను చెప్తానండి. మాస్టారండి నాకు వచ్చండి. చెప్పు. 3, 6, 9, 12. 3, 6, 9, 12 ఏమిటి? మా గడియారాలు అవే ఉన్నాయండి. ఓహో నీవు గడియార లెక్కల తల్లి. కుతా నువ్వు చెప్పవే. నేనే అండి. హే మాస్టర్ ఏయ్, ఎవడ్రా? వీడు అమ్మాయిలో గిలింగ్ రేయ్ రేయ్ వెతవా. రేయ్ రేయ్ రేయ్. ఏంటే వాడు గెలుతుంటే నాతో చెప్పొచ్చు కదా. ఏంటో సరదాగా ఉందండి. మీరు గెలుతున్నా కూడా అలాగే ఉంది. ఛీ, 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 ఛీ. మేస్టారండి ఆ. నాకేమో ఫుల్గా అంకెలు వచ్చినట్టు చెప్పనండి. చెప్పు. నాకు ముందేమో బాగా జ్ఞాపకం అండి. ఒకటండి, ఆ, ఒక తర్వాత అంటే 2 అండి. ఆ. 2 కదండి. ఆ. మీరు అలాగుండండి, దగ్గర రాకండి. ఆ. 2 తర్వాత 3 కొంచెం అనుమానంగా ఉందండి. 3 కదండి. అమ్మయ్య నాకు ఎన్ని అంకెలు వచ్చేస్తున్నాయో. 3 తర్వాత ఎంతరా? నోర్మి నాకు తెలదేంటి 6 ఏం కాదు. 3 తర్వాత వెంటనే 8 కదండి మేటారు. 3 తర్వాత 8. చెక్కుతా. రేయ్ 2 కలిపేస్తారా? ఎందుకు కలపాలండి మాకేం పని పాట లేదటండి ఏడ్చావులే గాని కలిపి చెప్పు. కలిపేయాలండి పుంజుడు పుంజిడేమిట్రా 4 అని చెప్పలేవు. తెలిస్తే నువ్వే చెప్పొచ్చుగా మేస్టారండి వీడు నన్ను హిందీలో తెగ తిడుతున్నాడండి. అబ్బా అంత హిందీ వచ్చేంట నీకు? అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమన్నా చెప్పరా. హిందీలో మీరు ఇలా రండి అనడానికండి, ఆ. ఇది రాయియే అనాలండి. పర్వాలేదే. అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి? మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి, ఆ. ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయియే అంటానండి. ఓరి నీ తెలివితేటలు మండా. ఈత రాయియే అన్నమాట ఒక్కటే వచ్చనమాట నీకు. అయితే మరి ఆ పిల్లనేమని తిట్టావు? ఏం తిడతాం? ఇది రాయియే అని తిట్టాం. వారిని ప్రాణాలు తోడేస్తున్నారు కదరా. కూర్చో. ఒరే కనీసం గుణింతాలనే వస్తురా ఎవరికైనా. నేను చెప్పనండి. చెప్పండి. కాకుడింతని చెప్తానండి. కాని సాగదీస్తే కా, కాని దిగ్గొడితే కి, కాని ఎగ్గొడితే కి, కాని ఎగ్గొట్టి దిగ్గొడితే కై, కాని ఒంగోబెడితే కు, కాని ఒంగోబెట్టి సాగదీస్తే కూ, కాకి కితకితలెడితే కురు, కాకి పక్కన లంపకాయ కొట్టు కా, 2 లంపకాయలు కొట్టు కా. ఈ ఎగ్గొట్టాలు దిగ్గొట్టాలు ఏంట్రా బాబు? ఏమిటి మేస్టర్ నేను వెరైటీగా గుణింతం చెప్పనా అండి చెప్పు. నువ్వు ఒక్కడే తగలటావుగా. అంతే అంతే నా బాగా ఏమిటా తొందర? ఇవాళ బంగారు పుట్లు పొందట మంగళసూత్రం దొరకలేదండి పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వరీ నో వరీ, ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తాను. ఏమయ్యా పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు, ఇక నా కూతుర్ని నువ్వేం సుఖపెడతావు? రే మేళాలు, ఆపేయండి, ఆపేయండి. గురునాథం గారు మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నన్నేం చేయమంటావయ్యా ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా. ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకు కొడుతుంది. ఏమండి బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వనంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది.
నా ఫేస్ చూడండి. మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు, ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతాడంట. భలేవారండి, మీరే మాట్లాడతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు కదా. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు నువ్వు కదా. మాట్లాడు బాబు. బాబు మంగళహారతి పాడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెడలో కట్టుకుని మీ మెడలో ఉన్న మంగళసూత్రం కొంచెం తీసి ఇవ్వాలండి. సింతేనా? దానికి ఇంత ఆలోచన ఎందుకు? తీసుకో. థ్యాంక్స్ అండి. కావుడు, కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యనే కాదు. కొంచెం తప్పుంటారా? కావుడు. అయ్యో, ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక అడిపించపోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్నన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఇయ్యి. ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని బక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టి దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నావు. ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. ఆహాహాహా, గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు. బామ్మా, బామ్మని ఎందుకు పిలుస్తున్నాం? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదేం లేదు, కళ్ళు మూసుకో. 1 2 3. పెట్టుకో. లే బావా, ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నల్లగుడ్డను చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. లే బావా లే. పెడతానుండవే, పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు, చూస్తున్నాడు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డ్ అంత ఉందండి, ఆ, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బు వేసి ప్లేట్ అనేది పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు, బాలరాజు. రే బాలరాజా, ఏటా గుసగుసలు? అవతల మన జడ్జి గారు పిలుస్తున్నారు. ఆర్డర్, ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమండి, అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు, బీపీ లేదు. లే బావా లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు.
అమ్మోరేదయ్యా బాబు మహంకాళి అమ్మవారన్నా మహంకాళి ఒకటేనయ్యా కళ్ళు పోతాయి చంపలేసుకో చంపలేసుకో నాకు నీ పేరు గుర్తుంది ఆ నువ్వు తెగేసిన తల గుర్తుంది అయ్య బాబోయ్ తల నేను నరకమేంటయ్యా బాబు తల నరకటం కదయ్యా తల కాదు వల కల అరటి గెల ఓ నిందాగలయ్యా ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల లాయర్ని నేనా నువ్వా యువరానర్ ముద్దాయి మహంకాళి ఉరఫ్ నీ ఒరిజినల్ పేరేంటన్నావు యువరానర్ ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం ఏంటి టెర్రరిస్టా ఎస్ ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు ఏంటి పోతే యువరానర్ ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్లెస్ సోబ్రాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. బాబోయ్ ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా ఉండదు. ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు నా డబ్బు వేసేసి నన్నే కేసులో ఇస్తావంటా ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మాంకాళే కాదురా చెప్పారు. ఈ అరటి కెలకే ఒప్పుకోకుండా అడుపు తినపోయేది అయినా తొణాకి అర్థనాకి చెళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ అనేది గడిచి గుట్టలేదు అవతల మహంకాళికి పూరక వచ్చింది. అలాగా ఏడు ఒకసారి చూపించు దండం పెట్టుకుంటాడు బావా. అయ్యో పాపం ఎవరినో ఎవరినంటే నిన్నే నన్నా తనొదలు ప్లీజ్ నిన్నోదలను నీ తల నేనరికెత్తాను. తనొదలు ప్లీజ్ నిన్నోదలను నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీల్ కాకీలు తీసేసి కాకులకి ఎక్కడికి వేస్తాను రా. నేనంటే ఎవరనుకున్నావు రా. నువ్వేంటి బస్కిల్ తీస్తున్నావు భూమిని ఇంకా కిందకి దోస్తున్నావా? నీకేం బాబు చెప్తావు? సర్లే ఇంకా కార్ దగ్గరికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుందాం. అది మనకు బెటర్. ఏంటి ఏం చేస్తున్నావు? పుషప్స్ చేస్తున్నా. నువ్వు పుషప్స్ చేస్తున్నావు, వెనక నుంచి చూసేవాళ్ళకి అది ఒక రకంగా ఉంది. రేయ్ బావరా ఎక్కడా? అదిగో అచ్చుడు ఎస్పీ వాళ్ళు కారుతో వస్తున్నారేంట్రా? కారాలను దొయలేదు కదరా. కుళ్ళు జోకులు ఆపుతావా? దిగితే వెళ్ళి సాయం చేద్దాం. పద ఈ పునర్జన్మనే శ్రమదానంతో స్టార్ట్ చేస్తా. ఏ వచ్చేస్తరా? ఓయ్ చెయ్యి విరిగితే కట్టేసుకుంటారు కానీ బెణికితే ఎవడు కట్టేసుకోడరా. తీసేసినాడు. బాడీ ఎలా ఉండాలి? బాడీ ఉండాలి సరే, కారు కూడా ఉండాలిగా. ఇక్కడ నుంచి రోడ్ లేదేంటి? దానికి మనం ఏం చేస్తాం? ఇంటి దగ్గర కలుద్దాం. అదే బాగుంటది. లేవనంటావా నన్ను లేపమంటావా, నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా. లే 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 బాగుండదు. పదండి, ఆవిడ ఎక్కడికి వచ్చి కూడా అదే పని చేస్తుంది. నడవండి. రా అనాలి. గురువు దైవంతో సమానం. చెంపలేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చెంపలు కాదు నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షడప్. మావని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా ఆడుకోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రక్కడ? సార్
వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువ అయిందని. రై అరటిపళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి, ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటుక బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు బాగానే ఉంది కదా? వాళ్ళని బాగుండే కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు విప్పనా? విప్పో విప్పనా? విప్పవా?